వేసవిలో కూరగాయలు సాగు చేపట్టేటువంటి రైతులు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకేసారి ఒకే పంటను ఎక్కువ మొత్తము విస్తీర్ణంలో పండించకుండా కొద్దిగా వేసేటువంటి ఒకే పంటకు మధ్యలో ఒక ఎకరంలో ఒక రైతు సాగు చేపడుతున్నప్పుడు ఒకేసారి వేయకుండా ఒక అరెకరం ముందుగా వేసుకొని తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల గ్యాప్ ఇచ్చి తర్వాత మిగతా అరెకరంలో మళ్ళీ నాటుకోవడం అనేది చేపట్టినట్టయితే తనకి ఆ సీజన్ మొత్తంలో వేసవి కాలం మొత్తంలో కూడా కూరగాయలన్నిటివి అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. తద్వారా మనకి మార్కెట్లో కూడా చాలా వరకు మార్కెట్ ధర పరంగా కూడా ఒడిదుడుకులు ఉండడం అనేది గమనిస్తూ ఉంటాము. సో ఇవి కూడా మనము చాలా వరకు రైతు అధిగమించవచ్చు. సో ఎప్పుడైనా కూడా ఒక 10 ఎకరాల్లో సాగు చేపట్టినా కూడా వేస్తున్నటువంటి పంటకి మధ్యలో ఒక 10 నుంచి 15 రోజుల మధ్య గ్యాప్ ఉండి మనము కూరగాయల సాగు అనేది చేపట్టాలి. సో తద్వారా ఆయనకి మంచి దిగుబడులు రావడము, మార్కెట్ ధరని అందిపుచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నట్టు.